హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బొబ్బర పప్పుతో గారెలు అయితే వేసానండి. వర్షం పడుతుంది కదండి, అందుకే వేడివేడిగా బొబ్బర గారెలు అయితే వేసుకుని చక్కగా తిన్నామండి. చాలా చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే. ఎలా చేయాలనేది మన వీడియోలో చూసేద్దామా. చిన్న చిట్కా చెప్పుకుంటూ మన వీడియోని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ చిన్న చిట్కా ఏంటనేది మధ్యలో చెప్తాను. పప్పునైతే బొబ్బర పప్పుని ఒక 4 గంటలు అయితే నానబెట్టుకోవాలండి. ఇలా నానిన పప్పుని ఇప్పుడు మనం పొట్టంతా తీసేసుకుని కడిగేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా కడిగేసుకున్నాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా చక్కగా సన్నగా తరుక్కుని ఉంచుకోవాలి. పప్పుని మిక్సీ అయితే పట్టేసుకుందాం. చాలామంది మిక్సీలో వేస్తే గట్టిగా వచ్చేస్తాయి అనుకుంటారు. అదేం లేదండి, మనం మిక్సీ పట్టుకోవడంలోనే ఉంటుంది. చిన్న అల్లం ముక్క, 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా పట్టుకోవాలండి, మరీ మెత్తగా కాదు, అలాగని బరగ్గానే కాదు. అలాగని వాటర్ ఎక్కువ వేయకూడదు, అలాగని తక్కువ వేస్తే వాటర్ గట్టిగా వచ్చేస్తుంది. కాబట్టి గారెలు అనేవి గట్టిగా ఉంటాయి. కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తంగా వేసేసుకుని సాల్ట్ వేసుకున్నాం కదా, మొత్తంగా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం అనుకోండి, కారం అనేది చక్కగా దిగిపోద్ది. పచ్చిమిర్చి మంచి ఘాటుగా ఉంటాయండి. చిన్న పచ్చిమిర్చి తీసుకుంటే బాగా కలిసిపోయేలాగైతే గట్టిగా పట్టుకుని కలిపామనుకోండి, కారం అనేది మనకి చక్కగా దిగుతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఆ చిన్న చిట్కా అనేది చెప్పేస్తాను ఈలోపు. అదేంటి అంటే, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ, లేదంటే మనం టిఫిన్లు చేసుకోవడానికి పప్పు నానబెట్టుకోవడానికి చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోయినప్పుడు మనకి ఇంకా 2 గంటల టైం ఉందనగా పప్పుని నానబెట్టేసుకున్నాక అందులో ఒక అట్ల పుల్ల, ఇనుముది ఉంటుంది కదండి, ఇనుము ఒక తాళం గుత్తి కానీ అలా వేసేసామనుకోండి, పప్పు అనేది చక్కగా నానిపోద్ది అన్నమాట. కొంచెం గోరువెచ్చని నీళ్ళలో అయినా పర్వాలేదు, మనకు పప్పు ఒక 2 గంటల్లో నానిపోద్ది. చక్కగా చేసేసుకోవచ్చు టిఫిను. మీకు ఈ చిట్కా నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసేసి కామెంట్ అయితే తెలియజేసండి. ఇలా చక్కగా పల్చగా చేసుకుని వేసేసుకోవటమే. బాగా వేయించుకోవాలండి. దీని టేస్ట్ అనేది బాగా వేగించుకోవడంలోనే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా వేగిపోవాలి. ఇదిగోండి, బొబ్బరపప్పుతో గారెలు భలే ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.